అందరికీ నమస్తే అండి. యాక్చువల్లీ ఏదైనా ఒక రాష్ట్రంలో గెలవాలి అనుకుంటే బీజేపీ వాళ్ళు వాళ్ళ రాజకీయ విధానం వేరు, వాళ్ళ టీం వర్క్ వేరు. సో వాళ్ళు బీజేపీ కాకుండా ఆర్ఎస్ఎస్, బలమైన ఆర్ఎస్ఎస్ వింగ్ ఒకటి ఉంటుంది, బ్యాక్ అండ్ వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళు చాలా బూత్ లెవెల్లో మేనేజ్మెంట్ కానీ, బూత్ వైజ్ వ్యూహరచన చేయడంలో కానీ, వాళ్ళ టీం దిగడంలో కానీ చాలా చాలా స్ట్రాంగ్గా వర్క్ చేస్తారు. సో ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా గెలవాలి అనుకుంటున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. తమిళనాడులో హోరాహోరీ ఎన్నిక ఉంది. సో వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి అనుకున్నా అక్కడ డైరెక్ట్ బీజేపీ చేయలేదు. లోకల్ పార్టీతో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీ భుజాల మీద వీళ్ళు గన్ పెట్టి రాజకీయం చేయాల్సిందే. అండ్ కేరళలో అంత సీన్ లేదు ఎంత చించుకున్నా. ఇక అస్సాం పుదుచ్చేరిలో ఛాన్సులు ఉన్నాయి ఎన్డీఏకి. సో అస్సాం పుదుచ్చేరి ఎలాగ గెలుస్తారు కాబట్టి పశ్చిమ బెంగాల్ ఖచ్చితంగా గెలవాలి అని బీజేపీ చాలా స్ట్రాంగ్గా అనుకుంటుంది. నిజానికి పశ్చిమ బెంగాల్లో బీజేపీకి గతంలో ఏమీ ఓట్లు సీట్లు ఏమి లేవు, కానీ గత ఎన్నికల్లో వాళ్ళు గణనీయంగా బలమైన ప్రతిపక్షంగా, ప్రధాన ప్రతిపక్షంగా నిలబడ్డారు. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో టీఎంసీని ఓడిస్తే, ఒకసారి పశ్చిమ బెంగాల్ బీజేపీ చేతుల్లోకి వచ్చేస్తే అక్కడ కొత్త తరహా పరిపాలన, కొత్త తరహా రాజకీయాలు పరిచయం చేసి పూర్తి స్థాయిలో చేజెక్కించుకోవచ్చు అనేది బీజేపీ ఆలోచన అనమాట. సో అందుకు సావధాన భేద దండోపాయాలన్నీ కూడా బీజేపీ ప్రయోగిస్తోంది అక్కడ. దీనిలో భాగంగా ఆల్రెడీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాదాపుగా 1,000 మంది అక్కడ రంగంలోకి దిగారు. ఒక వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ఈవెన్ మన రాష్ట్రంలో భీమవరం అండ్ ఈ ప్రాంతాల నుంచి కూడా కొంతమంది వెళ్ళారు. స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ వాదులు కొంతమంది అక్కడికి వెళ్ళారంట. అండ్ హైదరాబాదు, నిజామాబాద్ ఆ ప్రాంతంలో ఉన్న, అంటే తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొంతమంది కావచ్చు, అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇతర ప్రాంతాల్లో. సో ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళారు. దేశవ్యాప్తంగా బలమైన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇటువంటి టఫెస్ట్ ఎలక్షన్లు జరిగే ప్రాంతాల్లో పోల్ మేనేజ్మెంట్ బాగా చేయగలరు. అండ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ వర్క్స్ బాగా చేస్తారనమాట. సో దానికి అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడికి పంపించారు. వాళ్ళతో పాటు 200 మంది స్పెషల్ టీంతో అమిత్ షా కూడా నేరుగా పశ్చిమ బెంగాల్లో బస్ చేస్తున్నారు. ఆయన అక్కడే పాగా వేశారు. దాదాపుగా ఎన్నికలు పోలింగ్ అయ్యే వరకు ఆయన అక్కడే ఉండే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో 2 దశల్లో పోలింగ్ జరగబోతోంది. 2 దశల పోలింగ్ పూర్తయ్యే వరకు కూడా మేబీ అమిత్ షా గారు అక్కడే ఉండొచ్చు, లేదా ఢిల్లీ వెళ్ళి వచ్చి రావచ్చు. సో వాళ్ళు గత ఎన్నికల్లో కూడా అమిత్ షా గారు ఒక స్పెషల్ టీమును పెట్టుకొని అక్కడ ఒక 10 రోజుల పాటు స్టే చేశారు. 2021లో పశ్చిమ బెంగాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన అంత బలంగా నిలబడ్డారు కాబట్టే అప్పుడు ఆ ఎన్నికల్లో బీజేపీకి 78 సీట్లు వచ్చాయి. లేకపోతే పశ్చిమ బెంగాల్లో బీజేపీకి అంత సీన్ లేదు, అసలు అక్కడ పార్టీకి ఉనికే లేదు. అటువంటిది వాళ్ళు చాలా బలంగా పనిచేసి ప్రధాన ప్రతిపక్షం స్థాయికి వచ్చారు. సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ మమతా బెనర్జీ మీద చాలా వ్యతిరేకత ఉంది, చాలా వర్గాల్లో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతను పెంచడంలో, జనంలోకి తీసుకువెళ్ళడంలో బీజేపీ చాలా వరకు సక్సెస్ అయింది. అండ్ అక్కడ ఒక చీకటి రాజ్యం వెళుతుంది, ఒక చీకటి మాఫియా, డార్క్ మాఫియా ఒకటి రాజ్యం వెళుతుంది. విపరీతమైన కరప్షన్, విపరీతమైన వెనుకబాటుతనం, మొండితనం, పనికిమాలిన అనాగరికత, కులాల పేరిట అంతర్గతంగా కులాలు మతాల పేరిట విద్వేషాలు, సో ఇవన్నీ ఉంటాయి. వీటికి తోడు విచ్చలవిడిగా మాదక ద్రవ్యాలు. అండ్ ఈ కొన్ని కళాశాలలో చూడండి, మనం ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక దారుణమైన ఘటన చూసాం. అందులో వాస్తవం ఏంటో ఇప్పటికీ బయట ప్రపంచానికి తెలియదు. సో ఆ కాలేజీలో ఇంకా ఎన్ని అటువంటి ఘటనలు జరిగాయి ఎవరికి తెలుసు. ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ వచ్చింది, కానీ ఏమైనా వాస్తవాలు బయటకు వచ్చాయా? అలాగే అక్కడ వేల కోట్ల కుంభకోణాలు ఉన్నాయి. రోజ్ వ్యాలీ చిట్స్ అని, అలాగే నారద చిట్స్ అని ఒకటి కుంభకోణం, అలా వేల కోట్ల కుంభకోణాలు అనేక సంవత్సరాల నుంచి విచారణలు పెండింగ్లో ఉన్నాయి, కానీ బయటికి రావట్లేదు. అంటే ఆ రాష్ట్రంలో అవినీతి ఎక్కువ, నిషేధిత మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా వాడకం ఎక్కువ, అండ్ అత్యాచారాలు, దారుణమైన ఘటనలు ఎక్కువ, డార్క్ క్రైమ్స్ ఎక్కువ. అవేమీ కూడా బయటకు రావట్లేదు. ఎందుకంటే ఈ టీఎంసీ అధికారం అలా ఉంది, వాళ్ళు బయటకు రానివ్వట్లేదు. అందుకు వీటిని హైలైట్ చేస్తూ రాజకీయంగా కొంతవరకు వాడుకుంటూ అక్కడ కొన్ని వర్గాల్లో, బలమైన వర్గాల్లో పాతుకుపోవాలని బీజేపీ చూస్తోంది. కానీ అక్కడ మమతా బెనర్జీ గారి ప్లస్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ఓటింగ్ అక్కడ ఎక్కువ, అండ్ ముస్లిం ఓటింగ్ ఎక్కువ, ప్లస్ మహిళల్లో ఆమెకు ఫాలోయింగ్ ఉందన్నమాట. ఈ వర్గాలను నమ్ముకొని ఆమె చాలా మాసు పాలిటిక్స్ చేస్తున్నారు. మమతా బెనర్జీ గారి అటాక్ పాలిటిక్స్ని బీజేపీ వాళ్ళు ఒక రకంగా తట్టుకోలేకపోతున్నారు, చాలా మొండిగా ఫైట్ చేస్తున్నారు. చూడండి, నిన్న కూడా న్యాయాధికారులు 7గురిని అక్కడ గొడవ చేశారు, అక్కడ నిర్బంధించారు. సో ఆ సంఘటన ఏంటనేది పూర్తి వివరాలు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అసలు పశ్చిమ బెంగాల్లో జడ్జీలను ఎందుకు బంధించారు అనేది.
సో ఇది ఇలా పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇంత వ్యూహరచన ఇంత పకడ్బందీగా ఉండగా అటువైపు మమతా బెనర్జీ గారు కూడా చావోరేవో తేల్చుకోవడానికి సిద్ధంగా అవుతున్నారు. అసలు పశ్చిమ బెంగాల్ గెలిచిన తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ ఢిల్లీ కోట, ఖచ్చితంగా ఢిల్లీని కూడా కొట్టి తీరుతాను అనేంతగా ఆమె సవాల్ చేస్తున్నారనమాట.